దారుస్సలాం దుమ్ము నాకెటోడు రేవంత్ అంటాడు. ఎవడైనా కాంగ్రెస్ వాడు ప్రభుత్వం నడిపేటోడు రెడ్డి అయినా రావైనా వెలుమ అయినా కాపైనా ఎవడైనా వచ్చి మా దుమ్ము నాకాలి అంటున్నాడు. ఈ సిగ్గుమాలినవాడు ముఖ్యమంత్రి పోయి నాకుతున్నాడు. ఇక్కడ రా నాంపల్లికి వచ్చి బీజేపీ ఆఫీస్ మొత్తం నాకిపో ఫ్లోర్ అంతా హిందువులతో ఓట్లు వేపిస్తాం, మేము 80% వేపిస్తాం. 15% కోసం ఎందుకు నాకుతున్నారా? 80% హిందువులతోటి ఓట్లు వేపిస్తాం, మొత్తం నాకిపో. ఆదివారం చేసినాం. అప్పుడు ఆయన అంటాడు వీళ్ళకి బీజేపీ వాళ్ళకి ఎలక్షన్ రాగానే హిందూ ముస్లిం గుర్తుకొస్తాం. तेरा चीफ मिनिस्टर क्या कर रहा है? रेवंतुद्दीन क्या है? छिचोरापन का चरम सीमा है। इससे बड़ा छिचोरा चीफ मिनिस्टर आज तक हिंदुस्तान कभी नहीं देखा. छिचोरा मुख्यमंत्री नोडु. ఇక రేవంతుద్దీన్ అంటే క్యాబినెట్లో వీళ్ళు కూడా పేర్లు మార్చుకుందాం. ఫ్రెండ్స్ శ్రీధర్ బాబు, శ్రీధర్ అని ఏమనుకోవద్దు మళ్ళా. శ్రీధర్ బాబు శ్రీధర్ బాబా ఇతడా? బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం, ఈయనకి తోక సూట్ కాదు, సెట్ కాదు. బట్టి విక్రమార్కవే బట్టి అక్రమార్క చేసుకో, విక్రమ్ తీసి అక్రమాన్ని పెట్టుకో. అందరు మార్చుకోరు ఇక పేర్లు. మీ ముఖ్యమంత్రి మార్చుకుంటున్నాడు. బట్టి అక్రమ్ మంచిగా ఉంది, ఈజీగా. ఈ రకమైన దౌర్భాగ్యం ముఖ్యమంత్రి దొరికిండు. హిందువులందరూ కూడా సీరియస్గా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందండి. మన ఇండ్లలో కూడా భజనలు పెట్టుకోవద్దు, మన దుకాణాలలో కూడా భజనలు పెట్టుకోవద్దు. వీళ్ళనేమో పనికి మాలిన స్పీకర్లు, విద్యుత్ పెద్ద స్పీకర్లు పెట్టి ప్రపంచం మొత్తం న్యూసెన్స్ చేస్తారు వీళ్ళు. అది పెట్టుకోవచ్చు. దీనికి ఏమాచరిస్తాడు సిగ్గులేని ముఖ్యమంత్రి? ఈయనకే పంచాయత కాదు, మనుచాత కాదు, చదువు సంధ్య లేదు. మళ్ళీ ఈయన హోమ్ పెట్టుకున్నాడు, మళ్ళీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పెట్టుకున్నాడు. లూటీ జరుగుతుంది తెలంగాణలో. కేసులు ఏరైనా ఆయన అంటే కల్వంకుట్ల మీద వాళ్ళ దగ్గర పైసలు మింగుతా ఉన్నాడు, వాళ్ళని కాపాడుతూ ఉన్నాడు. సోల్డ్ అవుట్ చీఫ్ మినిస్టర్. యు రిమెంబర్, ఏదో ఈయన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ 10 సంవత్సరాలు ఈ రాచరిక పాలన పోయింది, సరిలేదన్న డెమోక్రటిక్ నడుపుతారేమో అనుకొని ఫస్ట్ 1 ఇయర్ ఫోన్లే అంటే ఆ టైంలోనే అంతకుముందే నేను మీ అందరి ముందర మీడియాలో మాట్లాడినా, ఈ క్యాన్ బి మోర్ డేంజరస్ దెన్ కేసీఆర్ అని రేవంత్. అదే జరుగుతుంది ఇప్పుడు, అదే జరుగుతున్నది. దిస్ ఫెలో ఇస్ మోర్ డేంజరస్ దెన్ కేసీఆర్ ఫర్ తెలంగాణ. ఆత్మ అభిమానాన్ని అమ్మేసుకున్నాడు, సిగ్గు మానాన్ని అమ్మేసుకున్నాడు. వీని పట్టుకపోయి జైల్లో పడేసి కూతురు పెళ్లి ఉంటే 12 గంటలు బెయిలిచ్చిండ్రు అంతే. అయినా కూడా సిగ్గు మానం, మనిషికి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ అమ్మేసుకొని ఇలా కల్వకుంట్ల దగ్గర దారుసలాం దుమ్మె